ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల శ్రీ జంబుల పరమేశ్వరి తిరునాళ మహోత్సవం హోరాహోరీగా గాడిద పోటీలు. నంద్యాల కలెక్టర్ ఆఫీస్ వద్ద కానాల గ్రామస్తులు తమకు కేటాయించిన ఇళ్ల స్థలాల నిర్మాణానికి సమయం ఇవ్వాలంటూ నిరసన. తాగునీరు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి. తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి సంపద సృష్టిపై అవగాహన కల్పించండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి. చాపల చెరువుకు చికెన్ వ్యర్థాలను తరలించేందుకు దుకాణాలతో ఒప్పందం. ప్రజల ప్రాణాలతో చెలగాటం. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల నడిబొడ్డున ఉన్న బాలాజీ కాంప్లెక్స్ ఉన్న వర్క్ బోర్డు స్థలంలోని మాజీ ఇక్రా పాఠశాలలో ఉర్దూ జూనియర్ కళాశాలను కొనసాగించాలి. నేషనల్ హైవే పనులను పరిశీలించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల రావుస్ జేఈ మెయిన్స్ ర్యాంకర్స్ ను అభినందించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. ఏదైనా జాతర జరుగుతుందంటే అక్కడ ఎడ్ల పందాలు, గుర్రం పోటీలు, కోడి పందాలు నిర్వహిస్తుంటారని వింటుంటాం. అయితే నంద్యాలలో వెలిసిన శ్రీ జంబుల పరమేశ్వరి అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా విచిత్రంగా గాడిదల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు అనేక మంది తరలివచ్చారు. గాడిదల బల ప్రదర్శన పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి 13 గాడిదలు పాల్గొన్నాయి. 150 కిలోల బరువును మోస్తూ పరిగెత్తాయి. గాడిదలు 1234 మీటర్ల దూరం బరువులు మోసిన గాడిద ప్రథమ స్థానంలో నిలిచింది. గాడిద యాజమానికి 15,000 రూపాయల నగదు బహుమతి అందుకున్నారు. గాడిదలను ఇంటి సభ్యులుగా భావించే రజకులు వాటికి రకరకాల సినిమాల పేర్లతో ముద్దుగా పిలుచుకుంటున్నారు. శ్రీ జంబుల పరమేశ్వరి అమ్మవారికి పూజలు చేసి పోటీల్లో పాల్గొంటున్నారు. రజకులను ప్రోత్సహించడంలో భాగంగానే ప్రతి ఏటా శ్రీ జంబుల పరమేశ్వరి అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా గాడిదల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నామంటున్నారు నిర్వాహకులు. సమయం పూర్తయినది. లద్ద నిదానం చేరి 5వ నెంబరు చిన్నవంగలి నవదీప్ గారి గాడిద పోటీలో పాల్గొనటకు కోర్టు ఆవరణంలో సిద్ధంగా ఉన్నది. తదుపరి కోరుతున్నాము 7వ నెంబరు ఆకుమల్ల మదన్ గారు, మీరు కూడా సిద్ధంగా ఉండండి. సైడ్ కోవాలి. 5వ నెంబరు ఆటో ఎనికెళ్ళాలి. ఎండ ఎక్కువ కదా. 5వ నెంబరు చిన్నవంగలి నవదీప్ గారి గాడిద పోటీలో పాల్గొనటకు కోర్టు ఆవరణంలో సిద్ధంగా ఉన్నది.
పైకి పోయిరా. పైకి పోవాలి. ఇక్కడ చెట్టు కింద లేదు, పట్టుకోవాల్సిందే. ఐదో నెంబరు చిన్నవంగళి నవదీప్ గారి కాడిద కోర్టులో అన్న ఆకుమల్ల మదన మీరు కూడా అడిగండి అన్న. భోజన విధానం ఏం లేదు, భోజన విధానము ఏమి లేదు, కంటిన్యూషన్. ఆకుమల్ల మదన కూడా మీరు కంటిన్యూషన్ ఉండాలి అన్న. సైడ్ ఇవ్వాలన్న ఇక్కడ కూర్చునే వాళ్ళకు. ఆకుమల్ల మదన గారు శ్రీ జంబుల పరమేశ్వరి మాఘశుద్ధ పౌర్ణమి రోజు మామూలుగా ఇక్కడ బోనాల పండుగ జరిగినది. బోనాల పండుగ జరిగిన మరుసటి రోజు గాడిదల పందాలు నిర్వహించడం ఇది ఆనవాయితీగా జరుగుతున్నది ఒక 25 ఏళ్ల నుంచి. కానీ ఇప్పుడు ఈ రోజు గాడిదలు కూడా 13 గాడిదలు రావడం జరిగినది. ఇప్పుడు గాడిదల పందాలు నిర్వహించడం కూడా జరిగినది. కావున అందరూ ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులు గాని దాతలు గాని పేరు పేరున కృతజ్ఞతలు తెలుస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అమ్మవారికి రూపంగా ధన రూపంగా మరి చందాలు ఇచ్చి మరి అమ్మవారి తిరునాళ్లకు సహకరించిన దాతలకు నమస్కారం చేస్తూ పాదాభివందనం చేస్తున్నాము. అమ్మవారి తిరునాళ్లలో ప్రతి ఒక్కరు కూడా సేవ చేశారు. అమ్మవారికి వడ్డీయడం గాని భోజనాలు పెట్టడం గాని మరి రకరకాలుగా మరి అమ్మవారి వంటకు సహకరించినారు. కందిబ్యాళ్ళు, నూనె డబ్బాలు, బెల్లము, బియ్యము రకరకాలుగా ఇచ్చినందుకు వారికి అందరు కూడా అమ్మవారి కృప కటాక్షము ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే మరి ఈ రోజు కూడా మరి భోజనాలు ఏర్పాటు చేయడం అనేది భక్తాదులకు మనవి చేస్తున్నాం. కొద్ది నిమిషాలలో గాడిద పందెములు మొదటి ప్రైజు జిల్లెల శ్రీరాములు 10,000 రూపాయలు, రెండో ప్రైజు 8,000 రూపాయలు నూర్ భాష గారు, మూడో ప్రైజు చిన్న బతిరెడ్డి గారు 6,000 రూపాయలు, మరి నాలుగో ప్రైజు 4,000 రూపాయలు జూటూరు మధ్యలే పెద్ద వెంకటేశ్వర్లు గారు, ఐదో ప్రైజు గూటుపల్లి నాగన్న గారి కుమారుడు గూటుపల్లి మధు గారు, ఆరో ప్రైజు మరి హుస్సేన్ కుమారుడు పుల్లన్న కర్రెన్న. నంద్యాల మండలం కానాల గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తమకు కేటాయించిన ఇండ్ల స్థలాల్లో ఇండ్ల నిర్మాణానికి తమకు కొంత సమయం ఇవ్వాలంటూ నిరసన చేశారు. తమ ఇళ్ల స్థలాలు అధికారులు క్యాన్సిల్ చేయొద్దంటూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఇండ్ల స్థలాల్లో నిర్మాణానికి సరైన వస్తువులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమకు గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల అధికారులు క్యాన్సిల్ చేస్తే ఆత్మహత్య శరణ్యం అంటున్నారు కానాల గ్రామస్తులు. ఆ స్థలాల్లో ఇళ్లు కట్టుకోవడానికి వెళితే అధికారులు అడ్డుపడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులకు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇలాంటి పనులు చేయడం దారుణమని ఆగ్రహించారు. రండి మాకు నడుచుకుంటాడమ్మా అట్టారది రండి రండిమా ఓకే. నా పేరు చెప్పాలా అయ్యా, మాది కానాల, నంద్యాల జిల్లా కానాల గ్రామం. మాకు గవర్నమెంట్ పటాలు వచ్చినాయి. పటాలు వచ్చింటే మేము అందరం పటాలు ఇండ్లు కట్టినీకోకుండా డిపార్ట్మెంట్ నుంచి ఆర్డర్ వచ్చిందని మాకు నిలిపిస్తున్నారు. మాకు ఇన్ని టైంలలో మాకు డబ్బులు లేక, పరిస్థితులు బాగాలేక, బ్రెయిన్ స్ట్రోకులు కట్టి జ్వరాలు వచ్చి, డెంగ్యూ జ్వరాలు వచ్చి, అవి వచ్చి ఇవి వచ్చి కొద్ది ఇబ్బందులు పడి ఆరోగ్యపరంగా దెబ్బలు తిని డబ్బులు ఉండే డబ్బులల్లో అయిపోయేసుకొని ఈ పొద్దు ఏదో కట్టుకుందాం చేసుకుందాం లేని పంటలు వచ్చిన తర్వాత ఏదో అమ్ముకొని పంటలు వచ్చిన తర్వాత ఏదో కట్టుకుందామని మనం అనుకున్నాము.
కానీ ఇప్పుడు వచ్చి మేము కట్టనీయం చేయనీయం అని ఆపేశారు మొత్తానికి. ఈ దినమున మేము అందరం కలిసి మా ఊరు ప్రజలు, మా ఊరు మనుషులు, అక్కగారు, అవ్వగారు, తాతగారు అందరూ వచ్చి ఇక్కడ వచ్చి నిలవన్నాం కలెక్టర్ కాడ. ఈ కలెక్టర్ వాళ్ళు ఏమంటారంటే 6 మందికే టైం ఇవ్వనల్లా కలసనీయం చేయమని వాళ్ళు అంటున్నారు. మేము కూడా అర్జీలు అవి ఇవి అని తీసుకొని వచ్చినాం, పటాలు కూడా చేత పట్టుకొని వచ్చినాము. వీళ్ళు ఏమంటున్నారంటే మాకు ఆ పైనుంచి ఆర్డర్ వచ్చింది కట్టేయం అది ఇది అంటారు. మేము అడిగేది అంటే ఏమంటే 1 నెల టైం ఏంటి సార్, మేము అందరం కొటాలు వేసుకొని బతుకుతాము. ఇండ్ల సంగతి విషయం తర్వాత విషయము అని ఏదో కొటాలి వేసుకొని ఏదో చేసుకుంటాం సార్. మీ సంవత్సరాలు అడగవుదులే. నమస్కారం సార్, నేను కలెక్టర్ గారితో మాట్లాడాలని పెట్టుకుంటున్నాను. దానికి నీళ్లు లేవు, కరెంటు లేదు. ఆ 2 లేకుంటే ఎలా చేసుకోవాలి? కొట్టం వేసుకుని కూడా మా ఊర్లో జమ్ము లేదు. ఉన్నేళ్ళు ఉంటారు, లేనేళ్ళు ఉంటారు. మీరు దయచేసి మాకు కరెంటు నీళ్ళ వసతి చేసుకుంటే సంవత్సరం టైం ఇస్తే మీరు కూడా డబ్బులు సాయం చేస్తే వేసుకుంటాం సార్. మమ్మల్ని ఎవరు ఆపకూడదు. ఆపితే ఏదైనా తీసుకొని సచ్చేది మటుకు ఖాయం. నంద్యాల జిల్లాలో త్రాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి స్వచ్ఛత పాటించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో త్రాగునీరు, పారిశుద్ధ్యం, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ గ్రీన్ లీఫ్ రేటింగ్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి సంపద సృష్టించే అంశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ఇంటింటి నుండి సేకరించిన తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంతో పాటు తడి చెత్తతో వర్మీ కంపోస్ట్, పొడి చెత్తతో పేపర్, ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే సంపద తయారీ కేంద్రాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని సమగ్ర రక్షిత మంచినీటి పథకాలలో నిర్వహణ లోపం లేకుండా క్లోరినేషన్ చేస్తున్న నీటిని సరఫరా చేసేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. పైప్ లైన్లలో మరమ్మతులు, ఇతర రిపేర్లు ఏమైనా ఉంటే 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి కిచెన్ గార్డ్ ప్రమోట్ చేసేందుకు గుర్తించాలన్నారు. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఏపీసీ, ఎన్ఎఫ్ల భాగస్వామ్యంతో కిచెన్ గార్డ్ల పెంపకం ముమ్మరంగా చేపట్టాలన్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీ 3వ శనివారం ప్రతి కార్యాలయం, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ స్థలాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. నంద్యాలలో మాంస విక్రయ దుకాణాలున్నాయి. చేపల చెరువులను, కోళ్ల వ్యర్థాలు తరలించేందుకు కొందరు దుకాణదారులతో ఒప్పందం చేసుకుని ప్రతిరోజు వ్యాన్లలో వ్యర్థాలు తరలిస్తున్నారు. దీనికోసం ముందస్తు అడ్వాన్స్ సైతం చెల్లిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోళ్ల వ్యర్థాలను చేపల చెరువులకు మేతగా వేయడాన్ని నిషేధించింది. చెరువుల్లో కోడి వ్యర్థాలు ఉపయోగిస్తే ప్రజారోగ్యం దెబ్బతింటుందని వైద్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. అయినా కొంతమంది మానడం లేదు. మండలంలో చాప కింద నీరులా ఈ వ్యాపారం సాగుతుంది. చేపలకు మేతగా వేసే వేరుశెనగ, చెక్క ధర ఎక్కువ
ఎక్కువ. 6 నెలలకు సగటున ఎకరానికి 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మాంసం అది లక్షల్లోపే అవుతుంది. సాంప్రదాయ చేపల మేత కిలో 35 ధర ఉండగా చికెన్ వ్యర్థాలు 10కే దొరుకుతున్నాయి. 1 ఎకరా చేపల చెరువుకు సాంప్రదాయ మేత రోజుకు 20 కిలోల 700 అవుతుంది. మరొక కూలి 200 అదనం, నెలకు వచ్చేసరికి సుమారు 25,000 అవుతుంది. అదే కోళ్ల వ్యర్థాలు 200 కిలోల డ్రమ్ము సుమారు 2,000కే వచ్చేస్తుంది. నెలకు 12,000 నుంచి 14,000 ఖర్చు అవుతుంది. డంపింగ్ యార్డ్లకు తరలించాలి. కానీ ఆ వ్యర్థాలకు సైతం కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. దళారులు మాంసం దుకాణాల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇది ఆదాయ మార్గంగా మారడంతో వారి మధ్య పోటీ ఎక్కువైంది. దుకాణ యాజమానికి నెలకు 6,000 వరకు చెల్లిస్తున్నారు. వీటిని 16,000 నుంచి 20,000 వరకు విక్రయిస్తున్నారు. ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ కావడంతో వ్యర్థాలు మాకే ఇవ్వాలంటూ ముందుగా 25,000 వరకు అడ్వాన్స్ చెల్లిస్తున్నారు. జిల్లా కేంద్రంలో దళారుల మధ్య పోటీ నెలకొనడంతో సమస్య పరిష్కారానికి ఓ ప్రజాప్రతినిధిని ఆశ్రయించారని తెలిసింది. విజువల్ తీసి పెడదామని. నేను వచ్చినప్పుడే రావాలి బాబు. నంద్యాల పట్టణంలో గత 7 సంవత్సరాలుగా మైనారిటీ ఉర్దూ జూనియర్ కళాశాలలకు సొంత భవనాలు లేకపోవడం దారుణమని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి రఫీ విమర్శించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి రఫీ జాగో నేషనల్ సెక్రటరీ సయ్యద్ మహబూబ్ బాషా మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో మైనారిటీ ఉర్దూ కళాశాల ఏర్పడి 7 సంవత్సరాలు దాటినా నేటికి సొంత భవనం లేక ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో కేవలం 2 గదుల్లో ఉర్దూ జూనియర్ కళాశాల నడపడం దారుణమన్నారు. 2018లో నంద్యాలలో ఉర్దూ జూనియర్ కళాశాల మంజూరు చేయడం జరిగింది. నంద్యాల చుట్టుపక్కల పరిసరాలలో మైనారిటీ జనాభా ఎక్కువగా ఉండడంతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో నంద్యాల పట్టణానికి ఉర్దూ జూనియర్ కళాశాల మంజూరైంది. నేడు నంద్యాలకు చెందిన ఆంధ్రప్రదేశ్ మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ మంత్రి పదవి ఇవ్వడంతో మైనారిటీ ప్రజలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ చొరవ చూపి ఉర్దూ జూనియర్ కళాశాలను నంద్యాల నడిబొడ్డున ఉన్న బాలాజీ కాంప్లెక్స్ వర్క్ బోర్డ్ స్థలంలోని మాజీ ఇక్రా పాఠశాలలో ఉర్దూ జూనియర్ కళాశాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. సొంత భవనం లేక 2 గదులలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి మైనారిటీ విద్యార్థులకు శాశ్వత భవనంగా ఈ భవనాన్ని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉర్దూ జూనియర్ కళాశాలలో ల్యాబ్ అసిస్టెంట్లు తగిన సిబ్బంది నియమించాలని కోరారు. మీడియా మిత్రులకు అందరికీ ముందుగా ప్రగతిశీల ప్రయాస విద్యార్థి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రగతిశీల ప్రయాస విద్యార్థి సంఘం పీడిఎస్యు నంద్యాల జిల్లా కమిటీ తరఫున ముందుగా ఏదైతే ఉర్దూ జూనియర్ కళాశాల భవనాన్ని ఇక్రా ఇంగ్లీష్ మీడియం స్కూల్ మాజీ ఒక్బోర్డ్ స్థలం 2 ఎకరాలు ఉంది. అక్కడ బిల్డింగ్ కూడా రెడీగా ఉంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రెడీగా ఉంది. 2025-26 సంవత్సరంలో అక్కడ ప్రారంభించాలని చెప్పి కోరుతూ ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వామపక్ష సిపిఐ, సిపిఎం
అలాగనే మన ఎంసీపీఐ మైనార్టీ సంఘాల నాయకులు, విద్యార్థి యువత సంఘాల నాయకులు అందరూ మెజార్టీగా తీర్మానించడం జరిగింది. అందరి ఉద్దేశం ఏమంటే 2025-26 సంవత్సరం అకాడమీ కూడా స్టార్ట్ అవుతుంది 3 నెలల్లో. దాదాపు 2018 నుంచి నేటి వరకు 8 సంవత్సరాలైన ఉర్దూ జూనియర్ కళాశాల లేకపోవడం నంద్యాలలో దారుణం. ఏదంటే మన పాలిటెక్నిక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల తాత్కాలికంగా 2 రూముల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎలా నడుపుతారని చెప్పి మేము ఈరోజు ఉన్న పాలక వర్గాలను ప్రశ్నిస్తున్నాం. నంద్యాలలో న్యాయశాఖ మినిస్టర్ ఉండారు, మైనార్టీ శాఖ మినిస్టర్ ఉండారు. ఆయన ఇప్పటికైనా చొరవ తీసుకొని, ఆయన పైన నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఆయన ఇప్పటికైనా చొరవ తీసుకొని శాశ్వతంగా బిల్డింగ్ కోసం ఇక్రా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నడపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 2018 నుంచి నేటి వరకు గత పాలకులు మొత్తం వచ్చిన డబ్బులు మొత్తం సాగు చేయడం జరిగింది. ఇప్పటికైనా శాశ్వత బిల్డింగ్ ఇక్రా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నడపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తు కార్యాచరణ కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాలు తీర్మానం చేస్తాం. ఆ రాబోయే రోజుల్లో కలిసి వచ్చే వామపక్ష పార్టీలు, విద్యార్థి యువన సంఘాలు, మైనార్టీ సంఘాలు, ఎస్డిపి నాయకులు అందరినీ కలుపుకొని ఉర్దూ జూనియర్ కళాశాల సొంత భవనం నిర్మించేంత వరకు ఏదైతే రెడీగా ఉంది ఇక్కడ, అక్కడ లేకపోయినా న్యాయశాఖ మంత్రి చొరవ తీసుకుని ఎక్కడైనా ఓకే చెప్పి బిల్డింగ్ 2025-26 సంవత్సరాలు చేస్తే కూడా మేము ఓకే అంటాం. లేని పక్షంలో దశల వారి ఆందోళన కార్యక్రమం శ్రీకారం చెప్తాం. ఇప్పుడున్న నూతన లోకేష్ బాబు చెప్తున్నారు, పాదయాత్రలు తిరిగినారు, రాష్ట్రం మొత్తం తిరిగినారు, విద్యార్థులకు విద్య పెద్దపీట వేస్తామని చెప్పినారు. ముందు మీకు మైనార్టీ పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఒక కూటమి ప్రభుత్వం బీజేపీ తొత్తుగా ఉండే కూడా కూటమి ప్రభుత్వానికి ఈరోజు గెలిపించిన 2 ప్రాంతాలు కూడా ఇప్పటికైనా న్యాయశాఖ మంత్రి గారు తక్షణమే స్పందించి ఉర్దూ జూనియర్ కళాశాల బాలయ్య కాంప్లెక్స్ ఒక్కోటి స్థలంలో ఏర్పాటు చేయాలని కృషి చేయాలని చెప్పి ఆయనకు తెలియజేస్తున్నాం. భవిష్యత్తు కార్యాచరణ కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత కలెక్టర్ గారు కలుస్తాం, న్యాయశాఖ మినిస్టర్ గారిని కలుస్తాం, లోకేష్ విద్యాశాఖ మినిస్టర్ కలుస్తాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కూడా పిలిపిస్తా అని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం హెచ్చరిక జారీ చేస్తున్నాం. వల్ల ఒక నిర్ణయానికి వచ్చి మాట్లాడేది ఏంటంటే, నడిబొడ్డులో ఉన్నటువంటి బాలాజీ కాంప్లెక్స్ లో ఇకరా స్కూల్ ఇంతకుముందు నిర్వహించబడినది. ఆ యొక్క భవనం ఖాళీగా ఉంది కాబట్టి ఆ యొక్క భవనాన్ని మన ఉర్దూ జూనియర్ కాలేజ్ కు కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాము. దీనివల్ల మన ఆడపిల్లలకు రక్షణగా ఉంటుంది, మన ముస్లిం సమాజానికి బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఈ వామపక్షాలు అందరూ మనకు ముస్లింస్ వాళ్ళ పిల్లల కోసం మద్దతుగా తెలిపడం చాలా సంతోషమైన విషయం ఇది. కాబట్టి దీనికి మన ముఖ్యమంత్రి, మన మంత్రివర్యులు ఫరూక్ గారు దీనికి బాగా స్పందించి ఈ యొక్క ఆలోచనను వాళ్ళు స్వాగతించి వాళ్ళ యొక్క నిర్ణయాన్ని మాకు మంచిగా తెలియపరుస్తారని ఒక ఆశతో మేము ఈ యొక్క సమావేశము, ఈ యొక్క అడగడం కూడా ఒక ముస్లిం జేఏసీలు, మన క్రిస్టియన్ జేఏసీ, మొత్తం వామపక్షాలు, ముస్లిం మైనార్టీ సంఘాలు అందరి తరఫున కోరేది ఈ యొక్క కోరికను మాకు స్వాగతిస్తారని నమ్మకంతో ఆశిస్తున్నాము. జై హింద్. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం తుమ్మరాజుపల్లె వద్ద జరుగుతున్న జాతీయ రహదారి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి వీసీ జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా జాతీయ రహదారి నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే పనులు త్వరితగిన పూర్తి చేసి అలాగే వాహనదారులకు సకాలంలో రోడ్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అలాగే రహదారుల నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలను పాటించాలని జాతీయ రహదారులు అధికారులకు ఆదేశించారు మంత్రి.
ఎన్టీఏ వారు ప్రకటించిన 2025 జేఈ మెయిన్స్ ఫేజ్ 1లో ఫలితాల్లో నంద్యాలలో అధిక సీట్లు సాధించి పర్సంటేజ్ సాధించిన రావూస్ విద్యార్థులను రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రులు ఎన్ఎండి ఫరూక్ అభినందించారు. అత్యధిక పర్సంటేజ్ సాధించిన బి పూర్ణేశ్వరరావు 98.059, కేఎస్ సహస్ర 97.757, జి శ్రావ్య 96.411, ఎస్ సభ 95.065లను సన్మానించడం జరిగింది. ఇంతటి ఫలితాలను సాధించిన కళాశాల యాజమాన్యానికి జేఈ అధ్యాపకులకు తల్లిదండ్రులకు అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులను ఘనంగా మంత్రి ఫరూక్ సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఏమోని చంద్ర, ప్రిన్సిపల్ సుంకన్న, జేఈ అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల శ్రీ జంబుల పరమేశ్వరి తిరునాళ మహోత్సవం హోరాహోరీగా గాడిద పోటీలు. నంద్యాల కలెక్టర్ ఆఫీస్ వద్ద కానాల గ్రామస్తులు తమకు కేటాయించిన ఇండ్ల స్థలాల నిర్మాణానికి సమయం ఇవ్వాలంటూ నిరసన. తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి సంపద సృష్టిపై అవగాహన కల్పించండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి. చాపల చెరువుకు చికెన్ వ్యర్థాలను తరలించేందుకు దుకాణాలతో ఒప్పందం. ప్రజల ప్రాణాలతో చెలగాటం. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల నడిబొడ్డున ఉన్న బాలాజీ కాంప్లెక్స్ ఉన్న వర్క్ బోర్డు స్థలంలోని మాజీ ఇక్రా పాఠశాలలో ఉర్దూ జూనియర్ కళాశాలను కొనసాగించాలి. నేషనల్ హైవే పనులను పరిశీలించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల రావూస్ జేఈ మెయిన్స్ ర్యాంకర్స్ ను అభినందించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.